నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ పుట్టినరోజు సందర్భంగా పోలవరం మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు పుగ్గా మురళి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలవరం స్థానిక పంచాయతీ కార్యాలయం ఆవరణంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు షేక్ ఫాతిమునిసా, సొబ్బన మోహన్, చాన్, దొంతల వర్మ, ఈర్నాల జాన్, ధర్మరాజు, పలువురు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి 53వ పుట్టినరోజు సందర్భంగా పోలవరం మండలంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, అలాగే మహిళా నాయకులు అందరూ కూడా ఈ రోజున సచివాలయం కాడ ఉన్న రాజశేఖర రెడ్డి గారికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. అలాగే సంక్షేమాల సృష్టికర్త అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఎప్పుడూ లేని ఎన్నడూ లేని సంక్షేమాలు ఇచ్చి 2019లో నగ్గిన తర్వాత 5 సంవత్సరాలు కూడా ఏది వదలకుండా ఇచ్చిన పేద ప్రజలకు ఏ డేట్ అయితే అనౌన్స్ చేశాడో అదే డేట్ ఇచ్చిన వ్యక్తి ఒక ఆంధ్రప్రదేశ్లోని ఒక జగన్మోహన్ రెడ్డి గారే. అంత పంచువాలిటీగా కరెక్ట్గా 100% చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. అలాంటి నాయకుడు పుట్టినరోజున మేము ఈవేళ గర్వంగా గౌరవంతో మేము పండగలా జరుపుకుంటున్నాం. అలాగే మా నాయకుడు ఎప్పుడు కూడా మడమ తిప్పడు, మాట తిప్పడు. ఆ విధంగానే పరిపాలన చేశాడు. రేపొద్దున కూడా రాబోయే ఎలక్షన్లో ఇవాళ అంటారు 11 సీట్లు అని. ఆ 11 సీట్లకి ఎందుకు వచ్చినాయి అనేది ప్రజలకు అందరికీ తెలుసు. ఏ విధంగా వేస్తే వాళ్ళను అన్ని సీట్లు వచ్చినాయి అనేది ప్రజలందరికీ తెలుసు. అదే ఇప్పుడు మనోవేదంతో బాధపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. రేపొద్దున ఆ 11 సీట్లు కూడా రావు వాళ్ళకి, ఇది గ్యారంటీగా. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమం ప్రజల్లో ఉండి ఈవేళ ఎక్కడికి వెళ్ళినా మహానాయకుడు ఎలా ఓడిపోయాడు, మేమందరం ఓట్లేసాము ఎలా ఓడిపోయాడు అని చెప్పేసి బాధపడుతున్నారు. ఇది మేము రాబోయే ఎలక్షన్లో 100% జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు. సీఎం అయిన తర్వాత ఇదే సంక్షేమాలను ఇచ్చి ఈ పేద ప్రజలందరినీ కూడా ఆదుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా, ఈ నా కార్యకర్తలకి, పోలవరం మండల కార్యకర్తలకి, నాయకులకి, మహిళా నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మాట్లాడి నాయకులు